ఇదే ప్రాబ్లం. మొన్న కల్చర్పాలెం లిమిట్స్లో 5వ తేదీ, ఈ నెల 5వ తేదీ ఒక రాబరీ జరిగింది. వచ్చేసి దాదాపు 12 తులాల బంగారం, 2,10,10,000 రూపాయలు క్యాష్, ఒక 4 వీలర్లో పారిపోయారండి. అదే రోజు 4 వీలర్ రికవరీ చేయడం జరిగింది. సో ఆ కేసు చూస్తే మనవాడు చాలా అప్పులు పాలయ్యారండి. సో అందుకే ఈ రవాణా చేయడానికి ప్లాన్ చేశారు. మనవాడు కృష్ణకాంత్, ముగ్గురు వ్యక్తులు ప్రమోద్ కుమార్, షేక్ అభిషేక్, సత్య, సూర్యకుమార్. సో ఈ 4 కలిసి చేశారండి. బంగారం, క్యాష్ అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది, రిటర్న్ ఇవ్వడం జరిగింది. వెహికల్ కూడా బయట డిస్ప్లే ఉంది. అంత బాధితులకు మేము రిటర్న్ ఇస్తాము. సో ఈ 3 రోజుల్లో 2-3 రోజుల్లో చాకచక్యంగా కేసు ఛేదించి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేయడం, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేయడం, అది చాలా సెన్సేషనల్ కేసు. అది బాగా చేశారని నేను క్రైమ్ డీసీపీ గారిని, క్రైమ్ ఎస్పీ గారిని, తర్వాత ఇన్స్పెక్టర్ వెస్ట్ క్రైమ్, అదే మాదిరిగా కంచర్పాలెం సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కంచర్పాలెం పోలీస్, క్రైమ్ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇంకొక రబడి కూడా రీసెంట్గా జరిగింది. అగనం గుడి ఈరోజు పేపర్లో, నిన్న కూడా మనకు తెలుసు. అది కూడా ఛేదించాము. అది కూడా ఇంకొక రోజు ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేయడం జరుగుతుంది. రికవరీ అయిపోయిన వెంటనే చేస్తాం రబడి. అది కూడా రబడి ఇమీడియట్గా 2 రోజులు డిటెక్ట్ చేశారు. సో చాలా చాకచక్యంగా మన క్రైమ్ వింగ్ కేసెస్ డిటెక్ట్ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసి ప్రాపర్టీ రికవర్ చేస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళు క్రైమ్ వింగ్ లెడ్ బై డీసీపీ క్రైమ్ మేడంకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయింది. సో ఎలా భరించాలి ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. ఇలా మనం ఇంట్లోనే రాబరీ స్టేజ్ చేస్తే ఆ అమౌంట్తోనే మా లాస్ మేము కంపల్సరీ చేయొచ్చు అని ఐడియా వచ్చింది. అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇది ప్లాన్ చేశారండి. సార్ ఈ నలుగురు పేర్లు ఏంటి సార్? వాళ్ళ నలుగురికి ఎలా సార్ పరిచయం, మొత్తం కేసు ఎలా సార్ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు కృష్ణకాంత్ వచ్చేసి విద్యార్థి, కేసీ పాలెం. నెక్స్ట్ ప్రమోద్ కుమార్, పిఎం పాలెం, 30 సంవత్సరాలు వయసు. నెక్స్ట్ షేక్ అభిషేక్, 21 సంవత్సరాలు, కేఆర్ఎం కాలనీ. సత్య, సూర్యకుమార్, 24 సంవత్సరాలు, మధురవాడ. ఈ అభిషేక్ కృష్ణకాంత్ వచ్చేసి ఒక కాలేజ్లో స్టూడెంట్. సో అలా పరిచయం అయింది. ప్రమోద్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అలా యాక్వెంటెన్స్ జరిగింది. అండ్ సూర్యకుమార్ జొమాటోలో పనిచేస్తారు, అతను కూడా ఇన్వెస్టర్. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇష్యూలో పరిచయం జరిగింది. అలా ఎలా ఈ కంపెన్సేట్ చేద్దామని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. అందుకే అందరూ కలిసి ఇలా కేస్ మేనేజ్ చేశారండి. మా వాళ్ళు బాగా ఇంట్రోగేట్ చేస్తే సో కన్ఫెస్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ కేసు ఇమీడియట్గా ఛేదించగలిగాము. లేకపోతే హిందీలో మాట్లాడారు, అదే మిస్లీడ్ చేయడానికి అన్ని విధంగా చేశారు. మేము ఇనిషియల్గా అనుకున్నాము నార్త్ ఇండియా నుండి గ్యాంగ్ వచ్చారు కాబట్టి, తర్వాత ముసుగు ధరించి ఉన్నారు మీరు CCTV ఫుటేజ్ చూస్తే. కాబట్టి డిటెక్షన్ చేయడం కష్టము. అప్పుడు ఒక డౌట్ వచ్చింది, ముసుగు ఎందుకు ధరించి వస్తారు? బహుశా కనీసం 1
ఆ ముగ్గురులో ఎవరొకరు తెలిసిన వ్యక్తి అని అనుకున్నాము. సో గుర్తుపడతారని ముసుగు ధరించి వచ్చారేమో.